వాలంటీర్ల వ్యవస్థపై ఈనాడు తప్పుడు కథనాలపై ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చాలా జిల్లాల్లో వాలంటీర్లు నిరసన ప్రదర్శన నిర్వహించి ఈనాడు ప్రతులతో పాటు రామోజీరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఏపీ వ్యాప్తంగా వాలంటీర్లు రామోజీ దిష్టిబొమ్మను దహనం చేశారు. వాళ్ళపై రాసిన రాతలకి తీవ్రంగా ఖండించారు. మరింత సమాచారం తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రామచంద్రరావు అందిస్తారు. రామచంద్రరావు, చెప్పండి. కిషోర్, ఉమ్మడి విశాఖ జిల్లాలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి గత 2 రోజులుగా కూడా ఆగ్రహంతో ఉన్నారు. నిజానికి చూసుకుంటే ఈ వాలంటీర్లు అత్యంత ఎక్కువగా, అంటే నగరాలతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో అత్యంత సేవలు చేయడం జరిగింది. వారి వల్ల ఈ రోజు ప్రభుత్వ పథకాలు కావచ్చు, లేక ఇతర అంశాలపై ప్రజలకు అత్యంత సమీపంగా రావడం కాకుండా మేలు జరిగిన పరిస్థితి. అయితే వారిని కించపరుస్తూ ఈనాడులో ప్రత్యేకంగా వచ్చిన వార్తా కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఈరోజు చూసుకుంటే ఉమ్మడి విశాఖ జిల్లాలోని వేరు ప్రాంతాల్లో కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి. అత్యధికంగా మనం చెప్పుకోవాలంటే అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండల కేంద్రంలో దాదాపు 100ల సంఖ్యలో వాలంటీర్లు అక్కడికి వచ్చి పెద్ద ర్యాలీ నిర్వహించారు. అట్లాగే మానవహారంగా ఏర్పడి ఈనాడు అధినేత రామోజీరావు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మనకున్న సమాచారం బట్టి ఇతర ప్రాంతాల్లో కూడా ఈ రోజు సాయంత్రం రామోజీరావు దిష్టిబొమ్మను దగ్ధం చేయడం కాకుండా ప్రధానంగా ఈనాడు ఈ రకంగా తప్పుడు వార్తలు రాసి ప్రజలను ముఖ్యంగా చూసుకుంటే వాలంటీర్లు ఒక రకంగా సేవాభావంతో చేస్తున్న ప్రక్రియను వక్రీకరించి రాయడం, వారిని కించపరచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు అనంతపురం, అలాగే రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో కూడా దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి పోలీసులు కొన్ని సందర్భాల్లో అనుమతించిన నేపథ్యానికి కొన్ని చోట్ల ఈ నిరసనలు ఆగాయి. అయితే ఈ వ్యవహారంపై ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈనాడులో రాసిన కథనాలను ఉపసంహరించుకున్నట్లయితే రేపు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా దీనికి సంబంధించి నిరసన ప్రదర్శనలు కూడా నిర్వహించాలని వాలంటీర్లకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నట్టు మనకున్న సమాచారం బట్టి తెలుస్తుంది. కిషోర్. ఓకే రామచంద్రరావు.